పరుగులతో యాంత్రికంగా మారిన నేటి జీవన విధానంలో అందరి ఆహార నియమాల్లోనూ మార్పు వచ్చేసింది. ఈ బిజీ లైఫ్లో ఒక్కోసారి భోజనం చేసేంత టైం దొరకడం లేదంటే అతిశయోక్తి కాదు. అందులోనూ ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. క్షణాల్లో అప్పటికప్పుడు తయారయ్యే ఈ ఫాస్ట్ ఫుడ్లో రుచిని ఆస్వాదిస్తున్నారు తప్ప అందులో ఉండే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. మరి ఫాస్ట్ ఫుడ్తో ఎదురయ్యే ప్రమాదాలేంటో, నిజానికి అందులో ఉన్నవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిజీ షెడ్యూల్తో సమయానికి భోజనం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. భోజనం సమయానికి ఏదో ఒక స్నాక్స్ తినడం అలవాటు చేసుకుంటున్నారు జనం. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోతున్నారు. అయితే ఆ ఫాస్ట్ ఫుడ్ తయారీ కోసం వాడుతున్న ముడి పదార్థాలతో ఎదురయ్యే సమస్యలను గుర్తించలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో ఓ ఉడకబెట్టిన బంగాళాదుంపను నూనెలో వేయించి ఉప్పు చల్లుకొని తినడంతో ముగిస్తే మంచిదే. ఫాస్ట్ ఫుడ్ వేపుళ్లలో కృత్రిమ రంగులతో సహా మొత్తం 15 రకాల ముడి పదార్థాలుంటాయి. వీటిలో ఉండే సోడియం యాసిడ్, పైరోఫాస్ఫేట్, టెర్ట్ బ్యూటైల్ హైడ్రోక్వినైన్ వంటివి అధిక మోతాదులో తీసుకుంటే దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కొన్ని బర్గర్లు ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కన్నా 100 క్యాలరీలు అధికంగా కలిగి ఉంటాయని ఒక సర్వేలో తేలింది. ఫాస్ట్ ఫుడ్ చైన్ లో మీరు తీసుకునే అధిక క్యాలరీల సోడా పానీయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ అనేది ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఫుడ్నే ఫాస్ట్ ఫుడ్ అనాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో చేసింది కాకుండా ఇమీడియట్గా మన దగ్గరికి వచ్చేసేది. రెస్టారెంట్లో ఆర్డర్ చేసినప్పుడైనా, లేదంటే మనము ఇంట్లో చేసుకునే ఆకుకూర పప్పు అయినా సరే, మనం బయట నుంచి ఆర్డర్ చేసినప్పుడు దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అది కూడా మనం ఫాస్ట్ ఫుడ్ కింద కౌంట్ చేయొచ్చు. ద రీజన్ బీయింగ్, మనం కుక్ చేసేటప్పుడు దాంట్లోకి వెళ్ళే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి తెలుస్తాయి. అదే బయట ఎక్కడి నుంచో మనం ఆర్డర్ చేసి తెప్పించుకునేటప్పుడు, లేదంటే మనం వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసి తినేటప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు. అట్లాగే ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారు, ఎంత ఆయిల్ యూజ్ చేస్తారు, ఎంత ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడతారు, అంటే ఫ్రెష్గా ఆ కూరలు కానివ్వండి, దాంట్లో వేసే వెజిటబుల్స్ కానీ, మీట్ కానీ ఎస్పెషలీ, ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఉంటాయి అనేది కూడా మనకి ఒక క్వశ్చనబుల్ ఐటమ్. అంటే ఇవి ఫ్రెష్గా లేకపోతే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, అట్లాగే ఏదైనా స్టమక్ బగ్ అంటే మనకి ఫుడ్ పాయిజనింగ్ జరగటం లాంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్రైమరీలీ మనం సేఫ్టీ విషయానికి వస్తే. అలాగే ఇంకా న్యూట్రియంట్ వాల్యూ విషయానికి వస్తే ఫాస్ట్ ఫుడ్స్కి వచ్చేప్పటికీ మొత్తానికి మనము ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా కుక్డ్ ఫుడ్సే ఉంటాయి మోస్ట్లీ. సో ఇట్లా హై టెంపరేచర్స్లో బాగా డీప్ ఫ్రై చేసినవి అయి ఉండటం మూలాన మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ హై టెంపరేచర్స్లో పోతాయి. అంతేకాకుండా డీప్ ఫ్రై చేసింది అవ్వడం మూలాన క్యాలరీ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఈ ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, చాలా స్ట్రెస్లోనో ఎక్కువ పనిలోనో ఉంటాం కాబట్టి ఆ స్ట్రెస్ తోటి మనకి తెలియకుండానే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. సో ఆల్రెడీ క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటం వలన ఇంకా ఎక్కువ క్యాలరీస్ వచ్చి మనకి బేసికలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ వెయిట్ అవ్వడానికి, ఒబేసిటీ రావడానికి కూడా ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేది కారణమవుతుంది. బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ ఫ్రైడ్ ఎగ్ లో కార్న్ స్టార్చ్, సోయాబీన్ ఆయిల్, మీడియం చైన్ ట్రిగ్లిసరైడ్స్, ప్రొపైలిన్ గ్లైకాల్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, సిట్రిక్ యాసిడ్, శాంతన్ గమ్ వంటివి ఉంటాయనే విషయం మీకు తెలుసా? ఉప్పు, సంతృప్త కొవ్వుతో పాటు నైట్రేట్స్ తో ఉండే మాంసం డయాబెటిస్, క్యాన్సర్ వచ్చేందుకు కారణమవుతాయి. ఇక ఒక చికెన్ ముక్కను బంగారు వర్ణం వచ్చేదాకా వేయించినంత మాత్రాన అంత పర్ఫెక్ట్ అనుకోవద్దు. అందులో మాంసం, ఎముకలు, రక్తనాళాలు, నరాలు, కణజాలం, చర్మం ఉన్నాయని మరచిపోవద్దు. అంతేకాదు గుండె జబ్బు, ఊబకాయం, మధుమేహాలకు కారణమయ్యే కొవ్వు, ఉప్పు కూడా ఉంటాయి. కంటామినేషన్ అనేది అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ, ఆ ప్యాకేజింగ్లో కానీ, హ్యాండ్లింగ్లో కానీ, వీటన్నిటిలో ఏ రకంగా ఎట్ ఎనీ పాయింట్ కంటామినేషన్ జరిగినా కానీ దాని ఫలితం అనేది మన మీదే ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ పాడవటము, ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవ్వటము, ఇవన్నీ కూడా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తీసుకోవటం వలన వచ్చే ప్రాబ్లమ్స్లో ఇనీషియల్గా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ డీప్ ఫ్రైయింగే కాకుండా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫుడ్స్ అన్నిట్లో కూడా. సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా షుగర్ కానీ, ఎక్స్ట్రా సాచురేటెడ్ ఫ్యాట్ కానీ, ఇవన్నీ డైరెక్ట్గా మనకి హార్ట్ హెల్త్కి మంచిది కాదు. అట్లాగే డయాబెటీస్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు టేస్ట్ బెటర్గా ఉండటం కోసం కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్, టేస్టింగ్ సాల్ట్ లాంటివి కానీ, మోనోసోడియం గ్లూటమేట్ ఎంఎస్జీ అంటారు, ఇవి కానీ, అజినోమోటో కానీ, ఇవన్నీ యాడ్ చేయటము, అట్లాగే ఎక్కువ క్వాంటిటీస్లో సాల్ట్ అది కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో వీటి మూలాన హైపర్ టెన్షన్ రావడము, హెడేక్స్ రావడము, లేదంటే
సేమ్ థింగ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటుగా మనం జనరల్లీ ఫాస్ట్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఇంట్లో మనం తీసుకునే హెల్దీ ఫుడ్ కూడా తగ్గిస్తాం. సో ఒక రకంగా మనకి ఫాస్ట్ ఫుడ్ మూలాన డైరెక్ట్గా వచ్చే నష్టాలు ఒక పక్కన ఉంటే, ఫాస్ట్ ఫుడ్ తింటూ హెల్దీ ఫుడ్ మానేయటం మూలాన వచ్చే నష్టాలు కూడా సెకండ్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఈ హెల్దీ ఫుడ్ మానేయటం మూలాన వచ్చే నష్టాలు ఏంటి అంటే, మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ దొరకవు. అట్లాగే జనరల్లీ ఫాస్ట్ ఫుడ్ తినేప్పుడు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కావాల్సిన క్వాంటిటీలో అందుతాయి, కానీ ప్రోటీన్ కంటెంట్ ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. సో ప్రోటీన్ షార్టేజ్ ఉంటుంది. అలాగే కాల్షియం, సో జనరల్లీ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడినప్పుడు మనం ఇంట్లో పాలు, పెరుగు వాటితో చేసిన పదార్థాలు కూడా తక్కువ తీసుకుంటాం, కాబట్టి కాల్షియం డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బోన్స్ బ్రిటిల్నెస్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు పెరిగిన కొద్దీ మనకి జనరల్ హైజీన్ కూడా కొంతవరకు తగ్గుతుంది. టేస్టీగా అనిపించే మిల్క్ షేక్లలో పాలు, చక్కెరతో పాటు అధికమైన ఫ్రక్టోస్ కలిగి ఉండే కార్న్ సిరప్, బెంజోయేట్, ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఉంటాయి. మీరు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు వెళ్ళినా మొదటగా కనిపించేది సాస్. దాన్ని తయారు చేయడానికి ఉపయోగించే తొలి ముడి సరుకు చక్కెర. దీనిని సుక్రోజ్, డెక్స్ట్రోజ్, మాల్టోస్, రైస్ సిరప్, బార్లీ మాల్ట్, హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ లేదా ఇతర ఏ పేర్లతో పిలిచినా ఫలితం మాత్రం ఒకటే. 0% పోషక విలువలతో కూడిన క్యాలరీలను శరీరానికి త్వరగా పంపిణీ చేస్తుంది. చూసారు కదా, ఫాస్ట్ ఫుడ్ అనగానే ఫాస్ట్గా చేసిచ్చేస్తే అంతే ఫాస్ట్గా తినేయడం కాదు, దాంట్లో అసలు ఏముంటాయి, వాటి వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యంగా హరీబరీ లైఫ్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. సో ఫాస్ట్ ఫుడ్ విషయంలో బీ కేర్ఫుల్, తగు జాగ్రత్తలు తీసుకోండి.